అమ్మా అమ్మా బయటికి రా. అయ్యో ఇప్పుడు అమ్మ బయటకు ఎందుకు వచ్చుడు? మనమే లోపలికి పోదాంపా. ఎవరన్నా చూసిరనుకో పరువు పోతుంది. మన పరువు మనం తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకు పోతుంది? ఏమన్నా తప్పు చేస్తే పోతుంది పరువు. తప్పు చేయకుండా ఎందుకు పోతుంది? అమ్మా ఏమైంది అల్లుడు? ఎందుకు అట్లా అరుతాను? ఏమైందిరా? ఎందుకు అది అట్లా అంటుంది? నువ్వెందుకు కొరుతున్నావు? అమ్మా ఇది నీ గురించి నాకేం చెప్తుందో తెలుసా అమ్మా? ఏం చెప్పిందిరా? మామయ్యకు నీకు అక్రమ సంబంధం ఉందంటుంది. ఏందమ్మా, ఎందుకు ఇట్లా అనుకున్నావు? అసలు నీకెందుకు ఇట్లాంటి అనుమానం వచ్చింది? ఆయన నేను అన్నానే పిలుస్తున్నా కదా, ఆయన తప్పు ఎట్లా పట్టాలనిపించింది నీకు? చెప్పు. నోట్ల బెల్లంగడ్డ పెట్టుకున్నావా? ఇప్పటిదాకా చెప్పినావు కదా. అయ్యో ఇదంతా మీ అమ్మ ఆడుతున్న నాటకం. అన్న అని పిలిస్తే ఎవరికి అనుమానం రాదని అన్న అని పిలుచుకుంటా లోపల తీసేదంతా ఎత్తాంది. పోయి మీ నాన్న అడుగు నన్ను ఇలా ఎందుకు పెంచావని. అప్పుడన్నా కొంచెం సిగ్గత్తది. అరే ఎందుకురా గట్లంటున్నావు? అదేదో పొరపాటు పడి ఉంటది, దానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలనా? పొరపాటు పడితే వచ్చే మాటలు కాదమ్మా అవి. అది ఎంత నిజంగా మాట్లాడిందో నీకు తెలుసా? చూడాలుడు, ఒక పరాయి ఆడపిల్ల మనల్ని నమ్ముకొని తన తల్లిదండ్రులను వదిలి మన ఇంటికి వస్తే ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కొట్టి ఇంటికి పంపించడం కరెక్ట్ కాదు. అదే నీ చెల్లి తల్లి అయితే అట్లే చేస్తావు చెప్పు? అదేదో అపార్థం చేసుకున్నది. నువ్వు అపార్థం చేసుకున్నావు అమ్మ నచ్చ చెప్పాలి, కానీ అట్లా కొట్టుడు కరెక్ట్ కాదు. అవును, ఇంట్లోకి తీసుకొని పో. ఇన్నవానే నువ్వు వాళ్ళ మీద ఎన్ని నిందలేసినా నిన్నొక్క మాట అనకుండా ఇంట్లోకి తీసుకపోంటారు. అది మా మామయ్య అమ్మ గొప్పతనం. వాళ్ళ గొప్పతనం నీకు అర్థం కాదే ఈ జన్మలో కూడా. ఛీ ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? మళ్ళీ నీ పెళ్ళం ఏమన్నా అన్నదా ఏంది? నన్నేమన్నా నేను కోపానికి రాకపోతున్నాయి, మా అమ్మ అన్నది కాబట్టి అంత కోపం వస్తుంది. ఏమని? మీ అమ్మకి మీ మామయ్యకి అక్రమ సంబంధం ఉందనా? నీకెలా తెలిసేది? ఒకరోజు అపర్ణ నా దగ్గరకు వచ్చి మీ అమ్మ మీద మీ మామ మీద అనుమానం వస్తుందని చెప్పింది. అయినా నేను చెప్పిన, పిచ్చిదానా, నేను 20 సంవత్సరాల నుంచి అలా చూస్తానా, అలా మధ్యలో అట్లాంటిది ఏం లేదే అంటే, లేదు ఆయన రోజు ఇంటికి వస్తాడు, లోపలికి పోయి తలుపులు వేసుకొని అర్ధగంట తర్వాత వస్తాడు అని చెప్పింది. ఆమెకి ఎవరికి చెప్పాలో అర్థం కాక నాకు చెప్పింది. అమ్మతోడే ఇదేం మనిషి మా అమ్మ గురించి ఊరంతా చెప్తాను ఏంది? నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదని నేను ఆమెకు నచ్చేపు పంపిన. మా అమ్మ మాట వల్లనే తనను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు తన వల్లనే మా అమ్మకు చెడు జరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్నా అయిపోవు. ఇప్పుడు ఆలోచించి ఏం లాభంలే, ఒక పని చేయి, ఆమెకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో. మీ అమ్మ దగ్గరికి అపర్ణని నన్ను తీసుకొని పోయి, అపర్ణ వద్దు అంజలినే పెళ్లి చేసుకుంటా అని మీ అమ్మకు చెప్పు. ఇన్ని రోజులు ఆగిన దాన్ని ఇంకా కొన్ని రోజులు ఆగనా? ఎట్లొప్పుకోదో నేను కూడా చూస్తా. ఇప్పుడు అడుగు కరెక్ట్ కాదు, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాలే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నా గుండెల స్థానం నీకే, అపర్ణకు మాత్రం ఉండదు. ఏమైంది? ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? నువ్వు అన్నం తినక 2 రోజులైంది. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే నీ కాపురమే కూలిపోతుంది. ఏమైందని అడుగుతాను అత్త. మీరిద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసిండ్రు. ఇవాళ నా భర్త దృష్టిలా నేను ఒక పెద్ద పిచ్చిదాన్నైనా. నా మీద కోపంతో నువ్వు అన్నం తినుకుంటుంటే నీకే ఇబ్బంది అవుతుంది. అయినా నువ్వు బతికేది నా గురించి కాదు, నీ భర్త గురించి. ఆయన గురించి అయినా నువ్వు అన్నం తినమ్మా. అవతల వ్యక్తి తిట్టినా కొట్టినా మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరకు పోవడానికి నేను నీలాంటి దాన్ని కాదత్తమ్మా. నీలాంటి దాన్ని కాదు అంటే దాని అర్థమైంది. ఉంచుకున్న వాడి కోసం
చనిపోయిన నీ భర్తను చెట్టంతా నీ కొడుకును మోసం చేస్తున్నావు చూడు, అలాంటి దాన్ని కాదు నేను అంటున్నా. ఇంకా దీని గురించి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆకలి అవుతుందంటే అన్నం తిను, లేకపోతే పారే. ఒక్క విషయం, వాడికి నా గురించి నువ్వెంత చెప్పినా వాడు నమ్మడు. నీ ప్రయత్నం మానుకో. నాతో వాడితో మంచిగుండు నేర్చుకో. అదే నీ భవిష్యత్తుకి బంగారం. అత్తమ్మ, నువ్వు దొరకనంతసేపే దొరవి, దొరికిన తర్వాత దొంగవే. ఏదో ఒక్క రోజు నీ కొడుక్కి నీ నిజ స్వరూపం చూపిస్తా, అప్పటి వరకు ఎదురు చూసుకుంటుండు. పిచ్చిదానా, అన్నం చల్లారిపోద్ది, తిను. ఎవరు పిచ్చోల్లో ముందు ముందు నీకే తెలుస్తుంది పో. అగో అంజలి, నేనేమి ఇంటికి వద్దాం అనుకున్నా, ఈలోపు నువ్వే వచ్చినావు. దీంతో టార్చర్ అవుతుంది. ఇవాళ ఎట్లనో ఒక లెక్క చేసి దీన్ని నా దగ్గరికి రానియకుండా చేసుకోవాలి. చెప్పపర్ణ. అంజలి, వాళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉన్నదని నిరూపించడానికి నాకు మార్గం దొరికింది. అబ్బా, నువ్వు ఎందుకు ఇట్లా ఎత్తానో అపర్ణ? వాళ్ళ అమ్మ గురించి నాకు మొత్తం తెలుసు. నువ్వు నిన్నగా మొన్న వచ్చిందానివి. లేనిపోని అనుమానాలు వాళ్ళ అమ్మ మీద పెట్టుకొని శివదృష్టిలా చెడ్డదానే కాకు. లేదంజలి, ఎక్కడనో తప్పు జరుగుతుంది. కావాలంటే రేపు నువ్వు మా ఇంటికి రా, నీ కళ్ళతోనే నువ్వే చూద్దు. సరే, మేమెంత చెప్పినా నువ్వు నమ్ముతలేవంటే నీ వైపు కూడా ఎంతో కొంత నిజం ఉన్నట్టే ఉంది. థ్యాంక్స్ అంజలి, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. సరే, పోదామా మరిగా? సరే గాని రేపు నువ్వు తొందరరా. సరే, నేను వస్తా. పాపం మస్తు ప్రయత్నాలు చేసింది, కానీ ఏం సాధించలే. అబ్బా, శివగాడు వచ్చే టైం అయింది. ఇప్పుడు దాంతో ముచ్చట ఎందుకో, జల్దీ పోదాంపా. చూసినావా అంజలి? చూసినా, అస్సలు నమ్మలేకపోతున్నా. నేను చూసేది నిజమేనా? ఒక్కరోజు చూసి నువ్వు గింత షాక్ అయిపోతే ప్రతిరోజు చూసే నేను రోజు నరకం అనుభవించుతానా? ఎవ్వరికి చెప్పినా నమ్ముతలేరు, అందుకే నిన్ను తీసుకొచ్చిన. కనీసం నువ్వైనా శివకు చెప్పు. చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి అది చూడు. నువ్వు నన్ను రమ్మన్న వెంటనే అలా నిజముందా అబద్ధం ఉందా అని తెలుసుకోవడానికి నేను ఖచ్చితంగా శివాని పిలవాలనుకున్నా. అందుకే శివాని పిలిచిన. అరే శివ, నువ్వెప్పుడు వచ్చినవురా? నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతుంటే ఎందుకు వచ్చావు అన్నట్టు వినిపిస్తుందమ్మా. అరే శివ, నువ్వు చూస్తుందంతా అబద్ధం రా. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు. కావాలంటే మావయ్యని అడుగు. అమ్మ చెప్పేది నిజమే అల్లుడు, నువ్వు చూసేదంత అబద్ధం, ఏం ఊహించుకోకు. అరే శివ, అవునరా, ఇక్కడ ఏం జరగలేదు. నువ్వు అనుకుంటుందంత అబద్ధం రా. ఏంటిదమ్మా అబద్ధం? అపర్ణ నమ్మించినట్టే నన్ను కూడా నమ్మిద్దాం అనుకుంటున్నావా? ఎందుకమ్మా ఇదంతా? అంటే ఇప్పుడు మావయ్యతోటి నేను అక్రమ సంబంధం పెట్టుకున్నట్టేనా? అది నువ్వు కూడా నమ్ముతున్నావా? ఇన్ని రోజులు విన్నా కాబట్టే నమ్మలేదు, ఇప్పుడు చూసా కాబట్టి నమ్మక తప్పట్లేదు. చెయ్యి, నిన్ను అమ్మ అనాలంటేనే సిగ్గు అనిపిస్తుందమ్మా. అమ్మ అనే పదానికే చెడ్డ పేరు తెస్తున్నావు. అరే అల్లుడు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు. ఏ, ఒక మాట కూడా మాట్లాడకు. అన్న అని పిలిచిన దాన్ని రూమ్లోకి ఎలా తీసుకుపోవాలనిపించింది నీకు? చిన్నప్పటి నుంచి మామయ్య మామయ్య అని పిలిచిన, అది కూడా గుర్తురాలే నీకు? అసలు నిన్ను కాదు అనాల్సింది, మా అమ్మని అనాలే. మా అమ్మని చూస్తుంటే నాకు విపరీతమైన కోపం వస్తుంది. అసలు అమ్మని చనివేయకపోతే నువ్వు ఇక్కడ దాకా వచ్చటోనివే కాదు, నిన్ను కొట్టాలనుంది, చంపేయాలనుంది. కానీ అమ్మవని ఆలోచిస్తున్నా. నీ స్థానంలో ఇంకెవరైనా ఉండేది ఉంటే ఎప్పుడో చంపేసావని. అందుకేనేమో నాన్న నిప్పండించుకొని చనిపోయాడు. ఏమన్నావు? మీ నాన్న నా వల్లనే చచ్చిపోయిందా?
మీ నాన్న తాగుడికి బానిసై ఒకరోజు మస్తుగా తాగొచ్చి నన్ను చంపడానికి పొయ్యి కాడికి తీసుకుపోయిండ్రా. అప్పుడు తెలియకుండానే ఆయన కాల్చుకొని చచ్చిపోయిండ్రా. అప్పుడు 5 సంవత్సరాలున్న నిన్ను పట్టుకొని తిరగని గల్లీ లేదు, తొక్కని గడపలేదు. మొగుళ్ళని నన్ను చూసి పాపం అనే వాళ్ళకంటే కామంతో చూసేవాళ్ళే ఎక్కువైనర్రా. అప్పుడు నాకు అర్థమైంది, భర్త అనేవాడు తాగుబోతోడైనా, తిరుగుబోతోడైనా, మంచోడైనా, చెడ్డోడైనా ఖచ్చితంగా భార్యకి భర్త ఉండాలి అని. ఎందుకంటే భర్తతోనే ఆ భార్యకు విలువ. అదే భర్త లేకపోతే ఆ భార్యను అవమానాలు, అనుమానాలు, పుకార్లు, నిందలు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. అందుకని అన్న వరుసన్నతోని ఎలా తప్పేయాలనిపించిందమ్మా? 20 సంవత్సరాల నుండి మీ మావయ్య మన ఇంటికి వస్తున్నాడురా. ఎన్నడూ నువ్వు నన్ను అనుమానించలేదు, అడగలేదు. కానీ ఈ రోజే నువ్వు అడుగుతున్నావంటే నీ భార్య నీకు చెప్పింది. ఈరోజు కళ్ళకు కట్టినట్టు చూపించింది. నాకు ఒక విషయం అర్థం కాదు, గోడకు అటువైపు నిల్చొని ఇటువైపున ఇదే జరిగింది అని మీరు ఎలా అనుకుంటారా? మీ మావయ్య నేను మాట్లాడుకోవడానికి తలుపేస్తే అదేనా? మీ మావయ్య ముందు నా కొంగు జారితే ఏదో జరిగినట్టేనా? మరి నీ ముందు కూడా చాలాసార్లు జారిందే. మరి అప్పుడు నువ్వు ఇందాక అన్నావు చూడు, నేను ఇన్ని రోజులు విన్నాను కాబట్టి నమ్మలేదు, ఈరోజు చూసిన కాబట్టి నమ్ముతున్నా అని. ఏం చూసావురా? మీ మావయ్య నేను ఒకే మంచం మీద పడుకోవడం చూసావా? నువ్వు ఆగు సీత, ఇటువంటి వాడికి ఎంత చెప్పినా లాభం లేదు. నిజంగానే మీ అమ్మ నాతో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటే ఆ విషయం ఏదో చెప్తా. లేదు మా అమ్మ మంచిది, నిప్పు లాంటిది అనుకుంటే ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపి. ఎందుకు చెప్పారు పెద్దనాన్న? ఖచ్చితంగా చెప్పాలి. మళ్ళీ ఇదొక కొత్త నాటకం ఆడతాలా? చెప్పు మామయ్య, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు తప్పు కాదా? మా నాన్నని పెళ్లి చేసుకొని ఇంకోతో ఉండడం తప్పు కాదా? రే, ఏమన్నావు? మళ్ళీ ఒకసారి చెప్పు. ఇప్పుడు ఏమన్నావు? ఏమన్నా? మా నాన్నని పెళ్లి చేసుకొని ఇంకోటితో ఉండడం తప్పు కాదా అన్న? నువ్వు ఇప్పుడు చెప్పింది ఆడవాళ్లకు మగవాళ్లకు ఇద్దరికి వర్తిస్తుందారా? అవును. మరి అలాంటప్పుడు నువ్వు చేసింది కూడా తప్పే కదరా. అపర్ణని పెళ్లి చేసుకొని అంజలితో ఇప్పుడు సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? మా ఇద్దరి అక్రమ సంబంధం గురించి కొద్దిసేపు పక్కన పెట్టు. ఎప్పుడైనా మీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని ఎన్నడైనా ఆలోచించినవా? ఇంత పని చేసావే. ఈ విషయం చాలా దూరం వచ్చింది. ఇప్పుడు ఆన్ కూడా లాభం లేదు. కానీ నువ్వు శివ కూర్చుంటే ఏం ఆలోచన చేస్తారో ఆలోచన చేయు. అంజలి నువ్వు, సీత నువ్వు రా అమ్మా. నీకేం తక్కువ చేసిన బావా? నా నుంచి దూరం పోయి అంజలికి ఎందుకు దగ్గర అయిదాం అనుకున్నావు? చెప్పు బావా, నా దగ్గర లేనిది అంజలి దగ్గర ఏముంది? అపర్ణ, నేను నీకన్నా ముందే అంజలిని ప్రేమించిన, కానీ మా అమ్మ మాట కానలేక నిన్ను పెళ్లి చేసుకున్నా. మళ్ళీ నువ్వు మా అమ్మ మీద చెప్పే చాడీల వల్ల నీ మీద ప్రేమ తగ్గింది, అంజలి మీద ప్రేమ పెరిగింది. ఓహో, మీరిద్దరు ముందే ప్రేమించుకున్నారా? ఒకసారి మీ అమ్మ వాళ్ళ పిచ్చిదాన్నైనా, ఇప్పుడు నీ వల్ల పిచ్చిదాన్నైనా. అసలు నేను ఇంటికి పిచ్చిదాన్ని అవడానికి వచ్చినట్టుంది. నేను దాన్ని ప్రేమించినా కూడా పెళ్ళైన తర్వాత నేను ఎంత మంచిగా చూసుకున్నానే. అసలు ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడినా నీ దగ్గర? బావా, దాని గురించి నా దగ్గర మాట్లాడకపోయినా నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా దాని దగ్గరికి పోయినావు కదా. మరి ఏం చేయమంటావు? దాని దగ్గర దొరికిన ప్రేమ నీ దగ్గర దొరకట్లేదు నాకు. అందుకే పెళ్ళైన తర్వాత కూడా దాని దగ్గరికి పోయినా. నా దగ్గర దొరికిన ప్రేమ దాని దగ్గర దొరికిందంటే చెప్పు బావా, చెప్పు. అంటే యుద్ధంతో పడుకున్నావా? ఏం మాట్లాడుతున్నావే? చెప్పు బావా. అది ముద్దు పెట్టినట్టు నేను ముద్దు పెడతలేనా? అది కోగిలించుకున్నట్టు నేను కోగిలించుకుంటలేనా? చెప్పు బావా, చెప్పు. అది సుఖ పెట్టినట్టు నేను సుఖ పెడతలేనా? అది ముద్దు పెట్టినట్టు నేను ముద్దు పెడతలేనా?
చెప్పు బావా, అది ఎట్లా ముద్దు పెడతావు చెప్పు. ఇది ఎట్లనే ముద్దు పెడతా, అది ఎట్లా కోగిలించుకుంటావు చెప్పు. నేను ఎట్లనే కోగిలించుకుంటా. నన్ను అయితే వదిలేసిపోకు బావా. నీకు కావాల్సిన సుఖం నేను ఇస్తా. నీకేం కావాలో చెప్పు, నువ్వు చెప్పినట్టే నేను చేస్తా. నన్ను వదిలేసిపోకు బావా. ఏ మెంటల్ నీకేమన్నా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అంత సైకోదాని లెక్క పిచ్చిలేసిందేమన్నా? ఇంట్లో మంచిగా పెళ్ళాన్ని పెట్టుకొని బయట అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటూ బావా? మా దగ్గర దొరకని సుఖం మీ కళ్ళ దగ్గర ఏం దొరుకుతుంది? 5 నిమిషాల సుఖం కోసం వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ కరెక్ట్ కాదు బావా. అయినా ఇదంతా నేను ఎందుకు అడుగుతానంటే, రేపు నువ్వు నన్ను వదిలేసిన తర్వాత నేను వేరే పెళ్ళి వేసుకోవాలి కదా బావా. ఇప్పుడు అంజలి దగ్గర నీకేదైతే నచ్చి నువ్వు ఉంటానవో, నేను కూడా వాళ్ళ దగ్గర అట్లనే నచ్చాలి కదా బావా. చెప్పు బావా, చెప్పు. నన్ను ఎందుకు మోసం చేసినావు చెప్పు బావా, చెప్పు. అన్నితో ఎట్లా పడుకున్నదో చెప్పు. రేపు వాంతో నేను కూడా అట్లనే పడుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నావే? అత్తమ్మ, నాకు మీ కొడుకుతో విడాకులు కావాలి. ఏంది నువ్వు మాట్లాడుతున్నది? అవునత్తమ్మ, నువ్వు విన్నది నిజమే. నాకైనాతో విడాకులు కావాలి. ఎందుకే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? నాలో ఇది నచ్చలేదంటే నేను మార్చుకుంటా. నేనే నచ్చలేదంటే నన్ను నేను మార్చుకుంటా. నేను కాక వేరే వాళ్ళు నచ్చిల్లంటే నన్ను నేను ఎంత మార్చుకున్నా లాభం లేదత్తమ్మ. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావే? వాడు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడని విడాకులు తీసుకోవాలనుకుంటున్నావా? వాడితో ఇది తప్పు, అట్లా కాదు ఇట్లుండాలి అని నీవైపు తిప్పుకోవాలని, అంతేగాని దీనికి విడాకులే పరిష్కారం అని మాత్రం అనుకోకూడదు. అత్తమ్మ, నీ భర్త నీతో ఉంటూ వేరే దాంతో కూడా ఉంటే నువ్వు తట్టుకుంటావేమో కానీ నేను తట్టుకోలేను అత్తమ్మ. అత్తమ్మ, నువ్వు నీ కొడుకుని ఇట్లనే నేను కేసుకొచ్చుకుంటావు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు కాబట్టి. నేను నా ఒక్క కొడుకు గురించి మాట్లాడట్లేదే, ఈ లోకంలో ఉన్న ప్రతి మగాడు గురించి మాట్లాడుతున్నా. నా మొగుడు నన్నే చూడాలి, ఇంకో ఆడదాన్ని చూడొద్దు అనుకోవడం నీ మూర్ఖత్వం. నువ్వు వాడిని ఆపగలవేమో కానీ వాడి ఆలోచనలు మాత్రం ఆపలేవు. అంటే ఇప్పుడు మీరేమంటారు అత్తమ్మ? మొగుడు ఎన్ని తప్పులు చేసినా కూడా ఏం అడగద్దు, ఏమనొద్దు అనా? నువ్వేమనుకుంటున్నది? మా ఆయన ఏదో చాలా మంచోడు అనుకుంటున్నావా? ఆయన కూడా చాలా మందితో తిరిగిండే. అయినా సరే ఆయన్ని వదిలిపెట్టకుండా ఆయనతోనే ఎందుకున్నానో తెలుసా? నా బిడ్డ కోసం, ఈ సమాజం కోసం. ఆయనను వదిలిపెడితే మొగుడిని వదిలేసిన ఆడదానిలాగా ఈ సమాజం ఎట్లా చూస్తుందో నాకు తెలిసే. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అన్నీ నాలో నేనే దిగమింగుకుంటూ ఆయనతోటే ఉన్నని. సరే, ఇప్పుడు నువ్వేమంటావు? వాడిని వదిలేసి విడాకులు తీసుకుంటా అంటావు. తీసుకున్నాక మళ్ళీ అయితే పెళ్లి చేసుకుంటావు కదా. ఆ వచ్చినోడు నీతో మంచిగానే ఉంటాడని గ్యారంటీ ఏముంది? వాడు ఇంకో దాని దగ్గరికి పోడని నమ్మకం ఏంది? వాడెళ్ళిందనుకో ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా? పెళ్ళనేది ఎక్కి దిగే బస్సు కాదే, మొగుడనేవాడు మార్చుకునే డ్రెస్ కాదు. ఒక్కసారి మొగుడు మెళ్ళో తాళి కట్టిన తర్వాత చావైనా బతికైనా వానితోనే. చితిలో కూడా వాడి చేతిని వదిలిపెట్టద్దే. అట్లుంటామనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. చేసుకున్నాక ఎట్లున్నా భరించాలి. నేనింత చెప్పినా నువ్వు విడాకులు తీసుకోవాలనుకుంటే నా కొడుకుని తీసుకొని నా దగ్గరికి రా. నేనే విడాకులకి ఏర్పాటు చేస్తా. రండి పెద్దనాన్న, అత్తమ్మ ఇంట్లోనే ఉన్నది, పోయి మాట్లాడకపోండి. నేను లోపడుకోవడం కాదు, నువ్వు అత్తవనే బయటికి వెళ్ళు. అత్తమ్మ,
ఎప్పుడు వచ్చినవి? ఇప్పుడే వచ్చిందా? నీ కోడలు ఏమంటాను తెలుసా? అత్త ముందు లోపల మాట్లాడుకోపోరి అంటాంది. పిచ్చిదానా, ఇన్ని రోజులు మేము ఆడింది నాటకమే. ఏందన్నా నా కొడుకు ఇంత పని చేసిండు? నా మీద ఉన్న గౌరవంతోటే ప్రేమతోనూ నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అనుకున్నా గానీ వానికి వేరే అమ్మాయి ఇష్టమనే విషయం నాకు తెలియదు. నాకు తెలుసుంటే నేను ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసేదాన్ని కదా. అమ్మా, నువ్వు చూసిన అమ్మాయి నాకు ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయిని ప్రేమించినా నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటే నేను ఆ అమ్మాయినిచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేసేదాన్ని కదా. వాడు నాతో ఎందుకు చెప్పలేదన్నా? నువ్వు మాత్రం అడిగిన వచ్చింది, నీ తప్పులేదు. చిన్నప్పటి నుంచి అరే లేరా, కారం చేయరా, బడిగోల బిడ్డ, మంచి చదువుకోరా, మంచి మార్కులు తెచ్చుకోరా, రేపు పండుగ వస్తుంది మంచి బట్టలు కొంటారా అన్నీ చెప్పినావు. కానీ బిడ్డ మరి నీకు పెళ్ళిడు వచ్చింది, నేను పెళ్లి చేస్తా అనుకుంటానా, మరి వాళ్ళని ఇష్టపడ్డవారని నువ్వు అడగద్దా? అడగప్పుడు తప్పు కాదు అనేది. ప్రతి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన పిల్లల్ని ఏదో సంబంధం తీసుకొచ్చి కొడుకో బిడ్డకు పెళ్లి చేస్తారు, కానీ వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుంటారా? తెలుసుకోకుండా ఇట్లా చేసినావు కాబట్టి, ఆ తప్పు చేసినావు కాబట్టి ఇప్పుడు ఇట్లా జరుగుతాను చెల్లి. అవునన్నా, నేను ఒప్పుకుంటా. మరి ఇప్పుడు ఏం చేద్దామే? పోయి వాడిని అడగనా? నువ్వు చేసే తప్పురా అని వాడిని అడగనా? నిలదీనా? నువ్వు మళ్ళీ తప్పు చేయబోతాను చెల్లి. ఆకలి లేనప్పుడు అన్నము, ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ కొడుకు నిలదీసినావు అనుకో, అప్పుడు శివ ఏమంటాడో తెలుసా? అమ్మ నీకు తెలిసిపోయింది కదా, ఇంకేంది, నాకు అపర్ణ అంటే ఇష్టం లేదు, అపర్ణకు నాకు విడాకులు ఇప్పింది, అంజలి నుంచి పెళ్లి చేయది అంటాడు. కానీ మనకు కావాల్సింది ఏంది? శివకు అంజలికి పెళ్లి కాదు కదా, శివ అపర్ణ కలిసి ఉండడం ముఖ్యం. మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? ఏం చేయాలని నన్ను అడిగితే నేనేం చెప్పాలి చెల్లి? మనకు అన్నది నువ్వు, మన మనసు వేసి ఉంటుంది, వాని మర్మం వేసి ఉంటుందో నీకు తెలిసి ఉంటుంది. ఆలోచించి ఎట్లయితే మారుతాడో. అన్నా, నాకు ఒక ఆలోచన వచ్చింది, కానీ అది మంచిదో చెడ్డదో నాకు తెలియదు. కానీ మన ఇద్దరం అది చేయక తప్పది. ఏంటిరా అది? మనిద్దరం అక్రమ సంబంధం పెట్టుకోవాలి అన్నయ్య. ఏంటిరా నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది ఒకసారి పూర్తిగా వినన్నయ్య. సరేరా చెప్పు. నా కోడలికి అనుమానం వచ్చేటట్టు మనిద్దరం అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు నటించాలన్నా. అప్పుడది నా కొడుకుతోటి చెప్తుంది, మీ అమ్మ మీ మావయ్యతోటి అక్రమ సంబంధం పెట్టుకుంది అని. అది విన్న నా కొడుకు అదే ఆవేశంతో నన్ను నిలదీస్తాడు. అమ్మా, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇట్లాంటి దాన్ని అనుకోలేదు అని నన్ను నిలదీస్తాడు. అప్పుడు నేనేం సమాధానం చెప్తానో తెలుసా? అరే, మొగుడు చచ్చిపోయిన తర్వాత ఏ ఆధారం లేని నేను వేరే అతనితో సంబంధం పెట్టుకుంటే తప్ప? మరి నువ్వు పెళ్ళైన 3 నెలలకే చక్కటి భార్య ఉండగా నువ్వు వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నదే గాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. మరి నువ్వు చేసేది తప్పు కదా అని నేను నిలదీస్తా అన్నా. వాడికి వాడు చేసిన తప్పు అర్థం కావాలంటే వాడి తల్లినైనా నేను అదే స్థానంలో ఉండి చెప్తేనే వాడికి అర్థమవుతుందన్నా. సరే చెల్లి, నీ ఇష్టం. మీరందరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసిండ్రు. మేమేం చేసినా నీ మంచి కోసమేనే. ఆ విషయం నీకు అప్పుడే చెప్పుంటే నువ్వేం చేసేదానివి? నా కొడుకును వదిలేసి నీ కాపురాన్ని నాశనం చేసుకునేదానివి. నువ్వు ఇప్పుడు కూడా అదే చేస్తా అంటున్నావు. ఒక్కసారి ఆలోచించవి. ఇప్పుడు నా కొడుకు మారిండు, ఆలోచించు. చూడు బిడ్డ, భర్త ఏదైనా తప్పు చేస్తే తల్లి లెక్క కడుపులో పెట్టి దాచుకోవాలి, కానీ వదిలేత్తనడు కరెక్ట్ కాదు. కూర్చుండి మాట్లాడుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరిద్దరు భార్య భర్తలు, మీరు కూర్చుంటే మనసు విప్పి మాట్లాడుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతాయి బిడ్డ. నువ్వు భర్తను మార్చుకునే హక్కు నీకున్నది, కానీ భర్తను మార్చే హక్కు మాత్రం నీకు లేదు.
ఇప్పుడు బావ ఎక్కడున్నాడు అత్తమ్మ? బావా, బావా, నీకు ఒక నిజం చెప్పాలి. ఏంటిదే? అదే నిజమా? మన ఇద్దరి జీవితం కోసం మా అమ్మ అంత పెద్ద నిర్ణయం తీసుకుందా? నేను పెద్ద తప్పు చేశానే. వెంటనే వెళ్ళి అమ్మని క్షమాపణ అడగాలి. పద. అమ్మా, నా జీవితం కోసం నువ్వు లేనిపోని నిందలన్నీ భరించావమ్మా. నేనే తప్పుగా ఆలోచించానమ్మా. నన్ను క్షమించమ్మా. నేను తప్పుగా ఆలోచిస్తున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. మరి తల్లి ఏం చేసినా కొడుకు మంచిగా ఉండాలనేరా. అత్తమ్మ, ఏ కోడలో కత్త ననరాని మాటలన్నీ నేను నిన్నన్నా, అయినా ఏం నువ్వు పట్టించుకోలేదు. మా జీవితం కోసం ఆలోచించిన నన్ను క్షమించత్తమ్మా. అయ్యో పిచ్చిదానా, నీకు చెప్పిన కదా మీ ఇద్దరి జీవితం మంచిగా ఉండాలని. నేను ఇదంతా చేసినా అని. అరే, తప్పు చేసేసి కాలు మొక్కుడు కాదురా, మంచి చేసేసి కాలు మొక్కురి. మంచి అంటే ఏంటి పెద్దనాన్న? మనవన్ను మనవరాలను ఇచ్చి అప్పుడు కాలు మొక్కాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ ప్రొడక్షన్స్ ఛానల్కి స్వాగతం. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లా అనిపించింది వీడియో? మీకైతే నచ్చిందని అనుకుంటాను. అంటే మేము కొత్తగా ట్రై చేసినాం. సో ఈ సిచ్యువేషన్ అంతా మీకైతే నచ్చింది అయితే అని అనుకుంటాను. నెక్స్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. ఈ సిరీస్ అయితే మేము 2 ఎపిసోడ్లతోనే ముగిస్తున్నాం. నెక్స్ట్ సిరీస్ అయితే ఖచ్చితంగా ఒక పెద్దగా ప్లాన్ చేస్తున్నాం, ఇంకా కొంచెం డిఫరెంట్గా. అంటే ఇప్పటి వరకు మీరైతే చూడండి షార్ట్ ఫిల్మ్స్ కొంచెం భిన్నంగా అయితే ట్రై చేస్తున్నాం. సో చాలా మంది చూస్తున్నారు మన వీడియోలు, షార్ట్స్ కూడా వైరల్ అవుతున్నాయి, వ్యూస్ కూడా మంచిగానే అవుతున్నాయి. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు ఖచ్చితంగా చూస్తున్నారు కాబట్టి చూసిన ఇప్పుడు ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో. సో మాకు కూడా ఏంటంటే కొంచెం బూస్ట్ అవుతుంది. అంటే మన వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తాలని చెప్పేసి మాకు కూడా ఆ మోటివేషన్తోనైతే మేము అప్లోడ్ చేసుకుంటుంటాం. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే ప్రతి మంగళవారం అయితే వీడియో ఉంటుంది. మంగళవారం సాయంత్రం 5-2 గంటలకైతే ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అంటే సబ్స్క్రైబర్స్ అయితే మీరైతే అది మీ చేతుల్లో ఉంది. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ దాకా వీడియో చూసినందుకు. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.